శశి సార్, పార్టీ లైన్ అతిక్రమిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తారు, వేటు వేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి సీఎం అవుతారో చెప్పాలి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ప్రశ్న వేశారు. ముఖ్యమంత్రి ఎవరితో ఉన్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారో మాకు తెలియదా, ప్రజలు చూస్తలేరు అని చెప్పేసి కూడా ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. టీడీపీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మొత్తం టీడీపీ వాళ్ళే ఉన్నారన్నారు. ఆయన ఎవరితో టచ్లో ఉన్నారంటే గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఒకటి గుర్తు వస్తుంది. ఆర్ఎస్ఎస్లో పుట్టి టీడీపీలో చదువుకొని కాంగ్రెస్లో కొలువు చేస్తున్నా అని చెప్పేసి. సో ఏ పార్టీతో టచ్లో ఉన్నారు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు, ఏ పార్టీ నుంచి అవుతారో సమాధానం చెప్పాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నను ఎట్లా చూడాలి? చరణ్ లాంటి బలహీన వర్గాల నాయకుడు కూడా అట్లా మాట్లాడటం నాకెందుకో నచ్చలేదు. ఎందుకనంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లేవనెత్తింది ఒక చాలా పెద్ద అంశం. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా అనేది. తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా కాంగ్రెస్ ను ఉనికినే ప్రశ్నించేటటువంటి మాటలు. తర్వాత అనిరుద్ రెడ్డి అనేది తేనె తుట్టిని కదిపినటువంటి మాటలు. అది కాంగ్రెస్ పార్టీని పెద్దగా రాష్ట్రంలో డ్యామేజ్ చేసేటటువంటి మాటలు. కనీసం వాళ్ళకి పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడడం లేదు, షోకాజ్ ఇవ్వలేదు. కానీ తీర్మార్మల్ ఏం చెప్పారు? చిట్ట చివరి ముఖ్యమంత్రి అన్నారు. చిట్ట చివరి ముఖ్యమంత్రి అగ్రవర్ణాల నుంచి రేవంత్ రెడ్డి చిట్ట చివరి ముఖ్యమంత్రి అన్నారు. ఎందుకు? వాళ్ళు ఇప్పటికే 18 మంది అగ్రవర్ణాల ముఖ్యమంత్రులు తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే ఒక స్ప్లర్ అప్ మూమెంట్ లో ఆ మాట మాట్లాడతారు. దానికే పార్టీ నుంచి సస్పెండ్ చేసేటటువంటి ఘోరము, నేరము, పాపము తీర్మార్ మల్లన చేసిండని సమర్థించుకోవటం ఎంతవరకు న్యాయము? రేవంత్ రెడ్డి కావాలని కక్షగట్టి తీర్మార్ మల్లన లాంటి ఒక అగ్రెసివ్, ఒక బలహీన వర్గాల పొలిటీషియన్ ని బయటకి నెట్టాలనుకున్నాడు, నెట్టేసిండు. దాంట్లో పెద్ద చర్చించుకోవాల్సినటువంటి అంశము, సమర్థించుకోవాల్సినటువంటి అంశం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బలహీన వర్గాల ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటి అనంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను అని అన్నారు. 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటారో ఉండరో నాకు తెలియదు. కానీ అసలు 2028లోనో 29లోనో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ప్రశ్న ఇది కూడా వస్తుంది కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఏ పార్టీ నుంచి ఉంటారు, ఎవరి మద్దతుతో ఉంటారు, ఏ కూటమిలోకి వెళ్ళి ఉంటారు అనేది ఒకసారి పక్కన పెడితే, అసలు 2028లోనో 29లోనో ఎన్నికలు జరిగితే, శాసనసభ ఎన్నికలు జరిగితే తను చెప్తున్నట్లే అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నట్టు కనపడింది కదా. వీళ్ళు కూడా అప్ టు ది మార్క్ లేనట్టు కనపడింది కదా. ఇదైతే రెండో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే 2028 ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎన్నికల అంశం రాబోతుంది. అదేంటో తెలుసా? చంద్రబాబు నాయుడు కన్సర్నల్లోనే కాంగ్రెస్ నడిచింది అనేది ఒకటైతే, నీళ్లలో దోపిడీ చేశారు, నీళ్లలో అన్యాయం చేశారు అనేటటువంటిది ఒకటి, సీమాంధ్ర పెత్తందారులు మళ్ళా తెలంగాణపై వస్తున్నారు అనేటటువంటి ఒక ఎన్నికల ప్రచారం వస్తే కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో మిగులుతుందా? అంటే సార్ ఇది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ ప్రచారం వస్తుంది. శ్రీకాంత్, ఒక్క నిమిషం. ఇది ప్రధానమైన ఎన్నికల అజెండా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తట్టుకోగలుగుతారా? తర్వాత ఇది ఒకటైతే, రెండోది 2028లోనో 29లోనో శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ 2023 అంత బలహీనంగా ఉండడు. ఎందుకు అనంటే తన పార్టీ పెరుగుతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి, పార్టీ బలంగా తయారవుతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి. రెండోది, ఒకవేళ తన పార్టీ బలపడపోతే బలమైనటువంటి ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఇది జరిగేటటువంటి అంశం. ఒక 2 బలమైన పార్టీలు పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మిగలగలుగుతుందా? కాంగ్రెస్ గెలవగలుగుతుందా? ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఈక్వేషన్స్ లో కనుక మనం చూస్తే, కాంగ్రెస్ కి రాబోయే రోజులు గడ్డు కాలము. కాంగ్రెస్ రాబోయేటటువంటి ఎలక్షన్లు ఎదుర్కొనేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా బలమైనటువంటి పోటీని ఎదుర్కొంటుంది. ఇవాళ కేసీఆర్ అబ్సెన్స్ లో కూడా పంచాయతీల్లో వాళ్ళు 3,500కు పైగా గెలిచారు. కేసీఆర్ అబ్సెన్స్ లో కూడా వాళ్ళు 7,781 వార్డులు గెలవగలిగారు. అంటే మరి ఒక కేసీఆర్ గనక రంగంలో ఉండి, కేసీఆర్ గనక ఒక బలమైనటువంటి విమర్శలతో ముందుకొస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వము పరిస్థితి ఏంటది అనేటటువంటి ప్రశ్నలకు కూడా మనం ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడే 2 సంవత్సరాలు అయింది, ఇంకొక 3 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపాలా. ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఏమవుతుంది? ఇవాళ కరీంనగర్ లో బండి సంజయ్ పొద్దున ఒక ఛాలెంజ్ చేసిండు. మీరు ఇక్కడ కార్పొరేషన్ గనక నన్ను ఇబ్బంది పెడితే 1,00,000 మంది మహిళలతోటి రోడ్డు ఎక్కి 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతానన్నాడు. అంటే ఓ బలమైనటువంటి ఛాలెంజ్ రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది. మరి తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కూడా కాంగ్రెస్ కి సంస్కృతికి భిన్నంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మీరు వైఎస్ఆర్
2024 2029లో యూపీఏ 1 యూపీఏ 2 కేంద్రంలో అధికారంలోకి రావటానికి వైఎస్ఆర్ గెలిపించినటువంటి ఎంపీ సీట్లే ప్రధానం. Point. అదే అవును. అదే ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ సీట్లు గెలిపలేకపోయాడు. ఎంపీ సీట్లలో ఓడిపోయారు. 8 సీట్లలో మాత్రమే గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓడిపోయినట్టే లెక్క మనకది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కంటే బలవంతుడా ఎట్లా చెప్తారు మీరు? అదే 2009 ఎన్నికలు జరుగుతున్నప్పుడు మీడియా ఒక ప్రశ్న అడిగింది రాజశేఖర రెడ్డి గారిని, అవును. మీరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటే నాదే ఉందండి, మా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి, సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే నేనే ఉంటాను అని అంటున్నారు. నాకు పోటీనే లేదంటున్నారు. నేనే ఉంటాను కూడా కాదు, నాకు పోటీనే లేదు, నాకు ఎదురే లేదనేటటువంటిది. ఎందుకు అనంటే కాంగ్రెస్ సంస్కృతి రేవంత్ రెడ్డికి తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ కాంగ్రెస్ మ్యాన్ కాదు. కాబట్టి బట్ సార్ రేవంత్ కి కాంగ్రెస్ సంస్కృతి తెలియకపోవచ్చు కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా ఒరిజినల్ నిఖార్సైన కాంగ్రెసే కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే. భట్టి విక్రమార్క నేను వైఎస్ఆర్ ఫాలోవర్ని కాబట్టి ఈరోజు నా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఒక రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంత పెద్ద ఎలిగేషన్ చేశారు. బట్ అయినా ఎక్కడ బెండ్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు. రేవంత్ రెడ్డి ఎవరితో అలయన్స్ ఉన్నారు? కాంగ్రెస్ ని తీవ్రంగా, వైఎస్ రాజశేఖర రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి ఒక మీడియా అధిపతి తోటి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటో మనకు గమనించాం కదా. అదే మీడియా అధిపతి బట్టి విక్రమార్కని ఎట్లా వీక్ చేయాలని చూసినటువంటి ప్రయత్నాలు మనం చూసినటువంటి సందర్భం ఉన్నది కదా. ఇటీవల దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగితే ఆ సదస్సు సందర్భంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పక్క రాష్ట్రం యొక్క మినిస్టర్ని పోయి కలుస్తాడా? అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఏం కావాలా? తెలంగాణ ప్రజలు మనోభావాలు ఏం కావాలా? తెలంగాణ ముఖ్యమంత్రి ఆ పక్క రాష్ట్రం మంత్రితోటి సమావేశం అవుతాడా? తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పత్రికాధిపతి ఇంటికి పోయి మాట్లాడతారా? ఇవన్నీ ఏంటి అని అంటే ఎక్కడో కాంగ్రెస్ ని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టైనా తన రూట్ క్లియర్ చేసుకోవాలనేటటువంటి ఒక రాజకీయ వ్యూహంలో ఎత్తుగడలో భాగంగా జరుగుతున్నట్లుగా ఎందుకు భావించకూడదు? ఎందుకు ఆ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ పాలిటిక్స్ లో వస్తాయి కదా. కాబట్టి ఆ విధమైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి పైన అనుమానాలు కొడుతున్నాయి. మీరు ఇంకోటి చూడండి, మీకు ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి పై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల జరిగే ఇబ్బంది ఏంటో తెలుసా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న వ్యవహార శైలి వల్ల కమ్యూనిస్టులు, లెఫ్ట్ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ కు దూరమయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. మీరు కొత్తగూడెంలో చేసినటువంటి ఒక రాజకీయ ప్రయోగంతో కమ్యూనిస్టులు గనక వేరుపడి బీఆర్ఎస్ తోటి మళ్ళా పొత్తులోకి వెళ్తే కాంగ్రెస్ కి 10 నుండి 15 శాసనసభ స్థానాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, ఓడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. జీవన్ రెడ్డి లాంటి ఒక కమిటెడ్ కాంగ్రెస్ మ్యానే కాదు జీవన్ రెడ్డి, ఎంత నిజాయితీ పరుడు తెలుసా? మొన్న 14 మంది కౌన్సిలర్స్ ని గెలిపించుకుంటే కేవలం తన ప్రచారము ప్రేమతోటి గెలిపించుకున్నాడు, ఒక్క రూపాయి పంచలేదు. అదే మీకు కరీంనగర్కి వస్తే 100 కోట్ల రూపాయలు, నిజామాబాద్ కు వస్తే ఒక కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఒక కార్పొరేటరు 8 కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తే 20 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెడితే ఓడిపోయింది. అంతెందుకండి ఈ మహేష్ కుమార్ గౌడ్ నివాసం ఉన్నటువంటి ఏరియాలో తన సొంత డివిజన్ లో కూడా కార్పొరేటర్ కాంగ్రెస్ ఓడిపోయింది. భీమ్గల్ మున్సిపాలిటీ గురించి కార్పొరేటర్ డివిజన్ ఓడిపోయింది. అంటే ఒకటి నేను అదే చెప్తాను, భీమ్గల్ కాదు, నిజామాబాద్ లో అన్న ఉన్న ఇల్లు ఏరియాలో డివిజన్ ఓడిపోయింది. దానికి వివరణ ఇచ్చిండు, ఆయన మీద స్పందించిండు. ఆయన గెలిచిందని చెప్పి చాలా స్పష్టంగా సార్ ఒకటి ఫైనల్ కన్క్లూడ్ చేయండి శేషు సార్. ఈ అంటే నిప్పులేందే పొగరాదు, ఏదో జరుగుతోంది తెలుస్తోంది. భట్టి విక్రమార్క కామెంట్స్, అనిరుద్ రెడ్డి కామెంట్స్, లేదంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, ఇవి ఇప్పటివరకు చూడాలా? అంతర్గత కుమ్ములాటలు మనం చూస్తున్నాం. అడ్లూరి వర్సెస్ పొన్నం వర్సెస్ వివేక్ వర్సెస్ కొండా వర్సెస్ కడియం వర్సెస్ కొండా వర్సెస్ సుష్మిత చేసిన కామెంట్స్, ఇవన్నీ మొత్తం ఒక కలవర గంపలా నడుస్తుంది. సో ఇవి భవిష్యత్తులో పెరిగేటువంటి ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా? రేవంత్ రెడ్డికి ఏ కుక్కు అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు ఫైనల్గా? సింపుల్ శ్రీకాంత్,
ఒరిజినల్ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి సఖ్యత ఉన్నంత కాలం ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. బట్ ఎప్పుడైతే తేడా వస్తుందో ఖచ్చితంగా అప్పుడు ఈ ప్రభుత్వం పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం పడుతుంది, ఇబ్బందికరమైనటువంటి Right. పరిస్థితులు వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో రాజకీయాలు నిర్ణయించబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ.